గైస్ చెప్పానుగా వీడియోస్ సినిమాలు ఉంటే త్వరగా వస్తాయని చెప్పి అండ్ ఈరోజు ఇంకో సినిమా చూసాం కపుల్ ఫ్రెండ్లీ. ఈ సినిమాలో మన పెద్ద క్యాస్టింగ్ ఏం తెలియదు, ఓన్లీ సంతోష్ శోభన్ మోహన్ చూసుకొని వెళ్ళిపోయాం. సో రివ్యూలోకి వెళ్ళే ముందు మా ఛానల్కి కానీ మీరు కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరు యూట్యూబర్ లాగా నేను కన్సిస్టెంట్గా రివ్యూలు పెడతానో లేదు తెలియదు కానీ బట్ ఐ విల్ డూ మై బెస్ట్ వే టు గివ్ హానెస్ట్ ఒపీనియన్స్, నాట్ రివ్యూస్. ఒపీనియన్స్ ఇస్తూ ఉంటాను. సో లైక్ అయితే కొట్టండి భయ్య రివ్యూకి, విచ్ విల్ బీ ఏ బూస్టర్ ఫర్ అస్. కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ. బేసికలీ సినిమా యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, శివ తన ఊరిలో ఏదో వాళ్ళ నాన్న భయంకర టార్చర్ పెడితే నెల్లూరు వదిలేసి చెన్నైకి వచ్చాడు. అలాగే మన హీరోయిన్ మిత్ర, తను కూడా వాళ్ళ నాన్న పెళ్ళి చేసుకొని సాగొడుతుంటే జాబ్ పేరుతో చెన్నైకి వస్తారు. సో ఈ నెల్లూరు అబ్బాయి చిత్తూరు అమ్మాయి ఎలా కలిశారు, ఎలా లివింగ్ టు రిలేషన్స్లో ఉన్నారు, అండ్ ఆ తర్వాత ఎలా వెళ్ళిపోయారు ఇంట్లోకి వెళ్ళి, ఆ తర్వాత ఏమైంది, ఈజ్ అ బేసిక్ ప్లాట్ ఆఫ్ ద ఫిలిం. మీరు ఈ సినిమాలు, ఇలాంటి సినిమాలు మీరు చాలా చూసుంటారు. నేను చూశాను. బట్ ఈ సినిమా వైట్స్ లైక్ ఈ వ్యాలంటైన్స్ వీక్కి స్పెషల్ అంటే, మనం ఎన్నో రకాల లవ్ స్టోరీస్ చూసాం. అందులో ఎమోషన్స్ ఉంటాయి, కొంచెం రొమాన్స్ ఉంటుంది, అవి ఇవి ఉంటాయి. బట్ ఈ ఫిలిం ఇంకొంచెం, ఎందుకంటే మనం మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు కొన్ని ఒకేసారి వచ్చేసి వావ్ జింతాక్ తాక్ చితాక్ చితాక్ అనిపిస్తాయి కదా కొన్ని సినిమాలు. అది ఉంటుంది అనమాట. లైక్ సినిమాటోగ్రఫీ కానీ, పీక్ స్టేజ్ ఆఫ్ రైటింగ్ కానీ అది ఈ సినిమాలో ఉంటుంది. సో మీరు చూస్తుండగానే టైం అయిపోయిద్ది, అరే ఏంటి అప్పుడే అయిపోయింది ఆ సినిమా 2 గంటల్లోనే, మంచి సినిమాని చూసాం అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ హాఫ్తో నాకు ఏ ప్రాబ్లం లేదండి. లైక్ సినిమా సెటప్ ఉంటుంది, దాని తగ్గట్టు సీన్స్ పడుతూ ఉంటాయి. లైక్ వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ కెమిస్ట్రీ బాగుంటుంది. లైక్ మానస వారణాసి అండ్ సంతోష్ శోభన్ మధ్యలో బాగుంది చూడ్డానికి. పేరు కూడా బాగుంది. ఆ అమ్మాయి వారణాసి, మానస వారణాసి చూడ్డానికి కూడా చాలా బాగుంది. నాకు అలా స్క్రీన్ పైన తను చూస్తున్నసేపు ఆహ్లాదకరంగా అనిపించింది, వావ్ అనే టైప్లో. అండ్ సంతోష్ శోభన్ కూడా ఐ ఆల్వేస్ రూటెడ్ ఫర్ దిస్ బ్రో. అప్పుడెప్పుడో పేపర్ బాయ్, దాని తర్వాత ఏక్ మినీ కథ, ఇలా సినిమాలు చూశాను. ఈయన యాక్టింగ్ నాకు కొంచెం వర్కౌట్ అవుతుంది. ఐ వాజ్ వెయిటెడ్ ఫర్ బ్రోస్ సక్సెస్. ఈ సినిమా ఖచ్చితంగా వెళ్ళిపోయిద్ది. అండ్ నెగిటివ్ ఏంటంటే, సినిమా క్లైమాక్స్ పాయింట్ వచ్చేసరికి తెలుసుద్ది, ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం చూసాం కదా ఇలాంటి సేమ్ పాయింట్ మళ్ళీ ఎందుకు వచ్చేసి అలా ఎండ్ చేస్తారు. రీసెంట్ టైమ్స్లో ఇంకొక పెద్ద, అంటే ఒక పెద్ద సిచ్యువేషన్ అయిందో సినిమా 2020 టైంలో, అదే ఇలా పట్టుకొచ్చేసారు అని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ తప్ప సినిమా ఓవరాల్గా బాగానే ఉంది. నేను ఈ ఫెబ్ మంత్లో నా ఫిలిం చూశాను, కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసింది. బట్ ఈ సినిమా దానికి బ్యాలెన్సింగ్ చేసి, ఓకేరా ఫెబ్లో ఒక మంచి సినిమా వచ్చింది, వాళ్ళు చూడాలనుకుంటే ఈ సినిమా చూడండి థియేటర్లో, అంతే చెప్తాను. నాకైతే నచ్చింది. మీరు వెళ్తే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఐ కెన్ సజెస్ట్ ఈ సినిమా చూడండి థియేటర్లో, ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆడితేనే మన తెలుగులో కూడా అరే లవ్ స్టోరీ అంటే నార్మల్ లవ్ స్టోరీలో కాదు, అందులో మనం ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్ పెంచగలం అనే కొంతమంది కొత్త డైరెక్టర్స్ అయితే వస్తారు. ఈ సినిమా డైరెక్టర్ మన తెలుగుడు కాదు, అందుకే కొంచెం బాగా వచ్చింది. తమిళ అంట, బాగా తీశారు, చూడండి అని మాత్రమే చెప్తాను. ఇక నచ్చకపోతే ఇక ఐ విల్ నీడ్ టు చేంజ్ మై వ్యూ. నాకైతే నచ్చింది. అండ్ దట్స్ ఇట్ గైస్, ఉంటాను. మళ్ళీ ఏదైనా కొత్త రివ్యూ కొత్త సినిమా వస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ రివ్యూస్ బ్లాగర్.